ఒకే సీన్ను మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి ఇస్తే ఎలా చేస్తారు? ఈ ప్రశ్న వేసుకొని అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్టులు మోనో యాక్టింగ్ చేసేవాళ్ళు రెచ్చిపోయారు. ఆ ఇద్దరు మహానటులు వేర్వేరు సినిమాల్లో ఒకే పద్యానికి తమదైన నటనతో అలరించారు. అంతేకాదండోయ్, అందులోని మరిన్ని విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం. తెలుగువారి ప్రబంధ కావ్యాల్లో నంది తిమ్మన రాసిన పారిజాత అపహరణం ప్రత్యేక స్థానం సంపాదించింది. అందులోని ననుభవదీయ దాసుని అంటూ సాగే పద్యం అంటే సంగీతాభిమానులకు ఎంతో ఇష్టం. ఆ పద్యానికి 2 సినిమాల్లో ఎన్టీఆర్, ఓ చిత్రంలో ఏఎన్ఆర్ అభినయించారు. ముందుగా వచ్చిన చిత్రం శ్రీకృష్ణమాయ. ఇందులో ఏఎన్ఆర్ నారదునిగా నటించారు. నారదీయం నాటకం ఆధారంగా ఈ శ్రీకృష్ణమాయ తెరకెక్కింది. అందులో శ్రీకృష్ణమాయతో నారదునికి వివాహం కావడం, ఆయన సంసారంలో సరిగమలు మోగడం సాగుతాయి. ఓ సన్నివేశంలో అలుకపూనిన భార్యను అనునయిస్తూ నారదుడు పద్యం పాడతాడు. సందర్భోచితంగా ఉందని పారిజాత అపహరణంలోని పద్యాన్ని వినియోగించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ శ్రీకృష్ణ అర్జునుడిగా నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధంలోనూ ఈ పద్యం చోటు చేసుకుంది. అందులో కోపగృహం చేరిన సత్యభామను అనునయిస్తూ శ్రీకృష్ణ పాత్రధారి ఎన్టీఆర్ పారిజాత అపహరణంలోని విశిష్ట పద్యాన్నే ఎంచుకున్నారు. అయితే ప్రబంధంలో నిజంగా శ్రీకృష్ణుల వారు ఆలపించే పద్యమే కావున శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో సందర్భోచితంగా అమరింది. మూడోసారి ఈ పద్యం శ్రీకృష్ణ తులాభారంలో చోటు చేసుకుంది. ఇందులోనూ అలకపాన్పు ఎక్కిన సత్యభామను ఓదారిస్తూ శ్రీకృష్ణుడు పాడే విధంగానే చిత్రీకరించారు. ఇక ఈ పద్యం గల చిత్రాల విషయానికి వస్తే శ్రీకృష్ణమాయ అంతగా ఆకట్టుకోలేకపోయింది. శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం చిత్రాలు విజయం సాధించాయి. శ్రీకృష్ణమాయ, శ్రీకృష్ణ తులాభారంలో పద్యం పాడే సీన్లో నాయికగా జమున కనిపించారు. ఇక శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం రెండింటిలో ఎన్టీఆర్ కృష్ణ పాత్రలో పద్యానికి అభినయించారు. ఈ 3 చిత్రాల్లోని పద్యాలు పాడింది ఘంటసాలనే కావడం గమనార్హం. కాగా శ్రీకృష్ణమాయకు టీవీ రాజు సంగీత దర్శకుడు, మిగిలిన 2 చిత్రాలకు పెండ్యాలనే స్వరకర్త. అయితే ఈ పద్యానికి 2 సార్లు అభినయించిన ఎన్టీఆర్ వైవిధ్యం చూపించడం విశేషం. ఈ తరంలో ఎంతమందికి ఈ పద్యం తెలుసునో కానీ కొందరైతే సంగీత ప్రియులు ఈ పద్యం చెవికి సోకగానే పులకించిపోతూ ఉంటారు. నవతరం సైతం అదే తీరున సాగుతుందేమో చూడాలి.